ఆ రిమైండ్కి ఆ ఫాక్స్ అనే కేసుకి ఉన్న డెప్త్ అంతా ఆయన మొహంలో చెప్పాడు సినిమా అంతా. అండ్ మీరు అలా సైలెంట్గానే ఒక చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆడియన్స్లో తీసుకెళ్తారు. మేము ఒక హ్యాపీ సినిమాలు చూడాలని కోరినాం. అండ్ అందరూ ఫ్రెండ్స్ మంచి ఇంటర్నెట్ సెంటర్లో ఉన్న బాయ్స్ అందరూ చాలా చాలా బాగా చేశారు. వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ వెరీ. అండ్ సూర్య కదా అండ్ ట్రైలర్ కట్ చేశాడు. ఈ ట్రైలర్ కట్ చేసిన వెంటనే నాకు ఇంకా బాగా గుర్తుంది. నాకు పంపించిన వెంటనే ట్రైలర్ కట్ చూసిన వెంటనే పని అయిపోయింది అనిపించింది నాకు. అండ్ ఈరోజు ఇక్కడ టెక్నికల్గా ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే హిట్రీ ట్రైలర్ కట్ చేశాడు. ఏం చేస్తాను చిన్న బ్రేక్ తీసుకున్నాడు. ఏం పర్లేదు అంటాడు. చాలా మంచి టేస్ట్ అండ్ సెన్స్ ఉన్న ఎడిటర్ తను ఇట్ కమ్స్ టు ట్రైలర్స్. మీరు ఆల్రెడీ ఒక ట్రైలర్ అనేది దాని గ్రామర్ వేరే, సినిమా గ్రామర్ వేరే. అది క్రియేట్ చేయాల్సిన ఇంపాక్ట్ వేరు, అది మీకు ఇవ్వాల్సిన ఎమోషన్ వేరు, అది మిమ్మల్ని థియేటర్ తీసుకొచ్చే ఒక అది దాని బీట్ పాయింట్స్ చాలా డిఫరెంట్. ఆ బీట్ పాయింట్స్ని 100% పర్ఫెక్ట్గా అర్థం చేస్తుంది ఎడిటర్ సూర్య. అండ్ మరి కమింగ్ పుట్టజర్ గారు అమేజింగ్ లిరిక్స్ అంటే. అండ్ నేను లాట్ ఆఫ్ టైమ్స్ రీసెంట్గా ఫస్ట్ నేను ఐ వాజ్ ఇన్ ద షూట్ త్రీలో నాకు పాట పంపించినప్పుడు అండ్ నేను ప్లే చేసి మన టీవీ వినిపిస్తే అందరూ ఇన్స్టెంట్గా అయితే మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్. సినిమా ఒక సాంగ్ చాట్ బెస్ట్ రావాలంటే దానికి లిరిక్స్ అంత ఇంపార్టెంట్. ఒకసారి విన్నామంటే మన మైండ్ నుంచి బయట వెళ్ళకూడదు. అంత అందమైన లిరిక్స్. అండ్ విన్న ప్రతిసారి దీనిలో ఉన్న ఫ్లో బట్టి చూస్తే సీక్వెల్ తీసామంటే ప్యారెంట్ అయిపోతుంది అనుకుంటా. అంటే ఇప్పుడు చిన్న సినిమా అంటారు కదా, ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తుంటే సీక్వెల్ అది అనౌన్స్ చేసామంటే అది చాలా పెద్ద సినిమా అయిపోతుంది. సో యాక్చువల్లీ అవసరం పడచ్చు, బట్ నేను ఎక్కువ రివ్యూ చేయలేదు ఆ సినిమా గురించి. ఓకే, ఎనీవే, బట్ ఆ థాట్ నా మైండ్లో పెట్టాను. థ్యాంక్స్. అండ్ ఐ కమ్ టు శివాజీ గారు. నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను దగ్గర నుంచి చూసిన మన యాక్టర్లో శివాజీ గారు ఫస్ట్ శ్రీకాంత్ నేను చూసాను అనమాట దగ్గర నుంచి RFCలో. అండ్ తర్వాత కొట్టేసి చెప్తున్నాను, ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని ఒక ఛాన్స్ కోసం, అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం. శివాజీ గారు అక్కడికి వచ్చేవారు. అండ్ ఆయన వచ్చినప్పుడల్లా నేను చాలా దగ్గర నా ముందు నుంచి ఇలా క్రాస్ అయ్యేవారు. అండ్ నేను అనుకునేవాడిని చాలా మంచి యాక్టర్, ఇది చాలా సినిమాలు చూసాను శివాజీ గారు అనుకున్నాను. బట్ ఎప్పుడు మాట్లాడే అవకాశం దొరకలేదు అప్పుడు. బట్ ఆయన ఇలా విజృంభించిన ఒక సినిమాలో, ఆయన కంబ్యాక్ అని అందరూ మాట్లాడుకుంటున్న ఒక సినిమాలో, ఆయన గురించి ఇంతగా మెచ్చుకున్న ఒక సినిమాలో నేను కూడా ఒక భాగమైన ఇన్నేళ్ళ తర్వాత నాకు చాలా చాలా ఐ జెన్యున్లీ విష్ దట్ హియర్ ఆఫ్టర్ ఐ థింక్ తెలుగు సినిమాలో అందరూ కూడా మంగపతికి తెలియకుండా మీకు అలాంటి రోల్స్ మీకు ఆఫర్ చేయాలి. మీరు సినిమాకి ఒక టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మనసుకుంటున్నాను. నేను మనం మళ్ళీ ఎప్పుడు ఏ ఫిల్మ్స్కి దేనికి ఎలా కలుస్తాను కానీ దూరం నుంచి మీరు కనుక మీరు మంచి సినిమాలు మంచి రోల్స్ చేస్తుంటే జస్ట్ రిమెంబర్ దట్ ఐ విల్ బి మోర్ అండ్ మోర్ ప్రౌడ్. ఐ బి క్లాపింగ్ ఫర్ యూ. అండ్ కర్షి హీరో కాదు, ఇంకో హీరో కూడా ఉన్నాడు సపరేట్ చెప్పి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్కషన్ ఇంత ముందు కూడా జరిగింది. బట్ కోర్టులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి యాక్టర్ హీరో ఆ తర్వాత మావాడు. అండ్ చాలా మందికి ఎంత మంగపతి లాంటి ఒక రోల్ని పర్ఫామ్ చేయడం ఎంత కష్టమో చాలా మందికి తెలియదు. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ప్లేస్ అని చిన్న మన రెస్ట్రిక్ట్